చాలా మందికి ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇలా ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే యూజువల్లీ సెమెన్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు స్పర్మ్ అనేది బ్లాడర్ నుంచి రావడం ఉంటుంది. యూజువల్లీ నార్మల్ ట్రాక్ట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కంటే బ్లాడర్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. లేదా కొందరిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉండుండొచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఇష్యూస్తో, లైఫ్ స్టైల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్కి దూరంగా ఉన్నట్లయితే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉన్న వాళ్ళు దూరం ఉంచాలి. అండ్ ఒబేసిటీ, స్ట్రెస్ ఇలాంటివి ఉన్నట్లయితే లైఫ్ స్టైల్ కరెక్షన్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసుకొని స్ట్రెస్ని తగ్గించి ప్రాపర్ హై బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఎస్పెషల్లీ హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం, ఫ్రీక్వెంట్గా సానా బాత్ తీసుకోవడము, ల్యాప్టాప్స్ ముఖ్యంగా ల్యాప్ మీద పెట్టుకోవడము, వీటి వల్ల హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ అయినప్పుడు మోటిలిటీ అండ్ మార్ఫాలజీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఈ విధంగా స్పెర్మ్ కౌంట్ కానీ, మోటిలిటీ కానీ, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కానీ మీరు గమనించుకున్నట్లయితే మీరు కంపల్సరీగా ఆండ్రాలజిస్ట్ని కలవాలి. ఆండ్రాలజిస్ట్ని కలిసినప్పుడు తగిన మాత్రలు వేసుకుంటే డెఫినెట్గా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటే ఈజీగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.